హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను మండే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చాలా బాగుంటుంది. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియోస్ చూస్తుంటే మీకు మా కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఒక లైక్ అయితే వేయండి వీడియోకి. ఇంక విషయానికి వస్తే ఈవినింగ్ కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బాగా ఎండలు అయితే వస్తున్నాయి. పని కూడా కొంచెం స్లోగానే మొదలు పెట్టుకుంటున్నాం ఇంట్లో. 5:30, 5కి అయితే ఆ టైంకి పాపని నిద్రలేపుతున్నాను అండి. అంతకంటే ముందే అయితే నిద్రలేపట్లేదు. ఎండకి మొత్తం బయట అయితే ఆడుతుందని చెప్పేసి పాప లేచాక తనకి ఏదన్నా స్నాక్స్ ఏదన్నా పెట్టిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. తనకి ఏ స్నాక్స్ లేదు అంటే తినకుండా ఉంది అంటే నన్ను తింటూ ఉంటుంది. సో అందుకని పాపకైతే ముందు స్నాక్స్ పెట్టేసి తను తిన్న తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లులంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత గిన్నెలు అలాంటివి ఏదైనా ఉంటే తోమడం అయితే చేస్తాను అండి. పాప కొంచెం ఏదన్నా తిన్నది అనుకుంటే ఇంక తర్వాత అయితే రాగిజావ అయితే ప్రిపేర్ చేస్తాను. మోస్ట్లీ పాప నిద్ర లేచే ముందుగానే రాగిజావ అయితే ప్రిపేర్ చేసి పెడతానండి. ఎందుకు అంటే కొంచెం చల్లారిపోయి ఉంటుంది, లేవగానే తాగిద్ది అని చెప్పేసి. కానీ ఆ రోజు పాపతో పాటు నేను కూడా అయితే నిద్రపోయాను, మెలకువే లేదు. ఇంకా పాప లేచే టయానికి పక్కన లేకపోతే ఏడుస్తుంది అని చెప్పేసి తనతోనే ఉంటాను. ఇంకా లేవగానే ఫస్ట్ తనకైతే బనానా ఒకటి ఇచ్చేసి ఇంట్లో కొంచెం వేరే తినేవి ఉంటే అవి అయితే ఇచ్చేసి తను ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా పాప ఆడుకుంటుంటే రాగి జావకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేశారు అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, తాగడానికి కూడా అయితే బాగుంటుంది అండి. గొంతుకు కూడా అయితే అడ్డుపడదు. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎలానూ మనతో పాటు మోస్ట్లీ పెద్దవాళ్ళు అయితే ఉంటారు. కొంచెం చేసి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ హెల్త్కి బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా బాగుంటుంది కదా. సో నేనైతే ఇక్కడ మా నాన్న కూడా ఉంటాడు కదా, నాన్నకు కొంచెం షుగర్ ఉంది. సో నాన్నకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే 3 క్వాంటిటీకి చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే రాగి పిండి తీసుకొని గ్లాస్లో వేసి ఉండలేం కట్టకుండా కలిపేసుకున్నాను అండి. తర్వాత ఒక 4 గ్లాసుల వరకు అయితే వాటర్ పోసేసి కొంచెం మరిగిన తర్వాత ఆ వాటర్ పోసాము అంటే గడ్డలైతే కట్టదు. డైరెక్ట్గా పిండేసి నార్మల్ నీళ్ళల్లో పొయ్యి మేము పెట్టాము అంటే మెత్తగా గడ్డలు కట్టేసిద్ది అండి. కొంచెం కాగిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ బెల్లం కూడా అయితే వేసేసి ఒక 2-3 పొంగులు రానిచ్చి స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చాము అంటే చాలా చక్కగా తాగుతారండి. బెల్లం స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో కొంతమంది చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంచెం పాలు పోసి చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టము. నేనైతే పాపకి ఇలానే ఇస్తాను. ఏది ఎలా ఇస్తే అలానే ఇస్తే మంచిది. దీంట్లో అవి కలిపి వాటికున్న క్వాంటిటీ వాటికున్న కెపాసిటీ తగ్గియడం నాకైతే ఇష్టం ఉండదు అండి. అందుకే మజ్జిగ వేయను, పాలు వేయను. కొంచెం తీపి కోసం మాత్రం బెల్లం వేస్తాను. అది కూడా షుగర్ అయితే వేయను అండి, కేవలం బెల్లం వేస్తాను, కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పేసి. ఇంక ఇలా 2 పొంగ్స్ అయితే రానిచ్చిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాను. ఇంక ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి గిన్నెలు అవి ఇవి అన్నీ తోమేసుకొని కొంచెం ఇంట్లో పని చేసుకునే అప్పటికే అయితే చల్లారిపోయింది. ఇంకా పాపకైతే తను తాగేంతవరకు అయితే గ్లాస్లో అయితే పోసిచ్చాను. నార్మల్ గ్లాస్లో పోసిస్తే తాగదండి, జ్యూస్ గ్లాసే కావాలి అంటది. తనకి ఎందుకో ఇష్టము, నార్మల్ గ్లాస్లో అయితే అస్సలు తాగదు, కొంచెం వెరైటీగా తాగాలి అనుకుంటుంటుంది. తనకైతే పోసేసి ఇచ్చేసాను, తాగేసింది. ఈ లోపే అయితే మా చిన్నాడ బిడ్డ మా కోసమైతే కొన్ని నెల్లూరు నుంచి అయితే ఒకరు వస్తుంటే మా ఊరికి వాళ్ళతో పాటు అయితే పంపించింది అండి. తనకి మేమంటే ఎంత ఇష్టమో, మెయిన్ తన కోడలంటే చాలా ఇష్టము. చాలా దగ్గర నేను పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను, కడుపును పుట్టిన కూతుర్లకు అంటే మేనకోడలు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది అంట అత్తలకి. ఎందుకో మరి తెలియదు, కొంచెం ఒక రవ్వంతైనా ఎక్కువే ఉంటుంది అంట. నేను చాలామంది వీడియోస్లో చూశాను, అలా పెద్దవాళ్ళు అంటుంటే చూశాను. ఇవన్నీ మెయిన్ పంపించడానికి కారణం ఏంటి అంటే తన మేనకోడలికి, అదే లోహిత కోసం అండి. లోహితకి పచ్చి శనక్కాయలు పచ్చివి ఏదన్నా ఉడకేసి ఇచ్చినవి చాలా బాగా తింటుంది. అందుకని చెప్పేసి తన కాడ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చి పంపించింది. కాకపోతే అవి కొంచెం ఎండినట్లు అనిపించాయి, కొంచెం బాగా నానేసి ఉడకేసుకుంటే బాగుంటాయి అని చెప్పింది. చెట్లకి అలానే మునక్కాయలు అయితే ఉన్నాయి అంట, కొన్ని అయితే పంపించింది. ఇవి సొరకాయ అప్పాలు చేయమని చెప్పిందిలే, కానీ నాకైతే రాదు అండి. ఇవి చింతకాయలు,
ఈ లోహితకి చాలా ఇష్టము. అందుకే తనకి ఇంటి దగ్గర లేకపోయినా ఎక్కడో దూరంగా వెళ్ళి పాపం కోసుకొని వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా తను వేసుకున్న ఫ్రాక్ కూడా పంపించింది. అది చూడగానే తీసి వేసేంతవరకు అయితే ఒప్పుకోలేదు. ఫ్రాక్ అయితే బాగా కుట్టింది. మోస్ట్లీ తనే కుట్టింది. లోహితాయికి లంగా జాకెట్లు కానీ ఫ్రాక్స్ కానీ ఆల్మోస్ట్ తనతోనే కుట్టించుకుంటాను. కుట్టుకొని తీసుకొచ్చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవైతే పంపించింది అండి. ఉప్పు మిరపకాయలు వచ్చేది సమ్మరే, మేము పెట్టుకుంటాము వద్దు అని చెప్పినా కూడా అయితే పంపించింది. వాళ్ళు పెట్టుకున్న దాంట్లో కొంచెం. ఇంకా తనవైతే 2 శారీస్ ఇక్కడ వర్క్ కోసం అయితే ఇవ్వమని చెప్పేసి ఈ శారీ ఇది బ్లూ కలర్ది అయితే తనవి మగ్గం వర్క్ కానీ ఏదో ఒకటి వర్క్ వేపిమని చెప్పి అయితే ఇచ్చి పంపించింది. ఇప్పుడు వదినా మరదల చీరలు వస్తున్నాయంట కదా, సో నా కోసం అయితే ఈ చీర తీసుకొని పంపించింది. ఆడబిడ్డలో వదినకి పెట్టేవి అంట. ఈ చీర అయితే నా కోసం పంపించింది. మీరు పెట్టుకుంటున్నారా ఇట్లాంటి చీరలు? ఇవన్నీ మా సైడ్ అయితే ఇప్పుడు అదే కొంచెం ట్రెండ్లో అయితే ఉంది అండి. ఇంకా అమ్మ కోసం బ్లౌజులు అయితే 7 కుట్టి పంపించింది అండి. మా అమ్మ అంటే తనకెందుకు అంత ప్రేమ అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎవరో కాదు, మా అమ్మ తన మేనత్తే. సో అందుకే తనకు కూడా కొంచెం మేనత్త అంటే ఇష్టం ఉంటుంది కదా. సో కుట్టి అయితే పంపించింది. బ్లౌజులు మొత్తం అన్నీ అయితే ఇంతవరకు అయితే మా కోసం వేరే వాళ్ళు వస్తుంటే కార్లో అయితే ఇచ్చి పంపింది అండి. ఎంత ఇంట్రెస్ట్గా పంపించిద్దో అన్నీ తీసుకొచ్చి తనకు కుదిరినవి అన్నీ కోడేసి అన్నీ ఇష్టంగా పంపించిద్ది. నేను ఇవన్నీ అయితే ఏం పట్టించుకొని పెడదాము పిచ్చొద్దాము అవన్నీ అయితే మాకు ఇక్కడ అన్నీ కూడా దొరకవు. మా కేవలం వేసేది వారు ఒక్కటే ఆ బియ్యము అంతే. ఇంకా అవన్నీ ఇట్లా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడమే తప్ప నేను ఇంకా ఏమీ పంపించడానికి కుదరదు. ఇంకా తనైతే ఇవన్నీ మా కోసం అయితే పంపించింది అండి. ఆ రోజు అయితే లోహిత ఫుల్ హ్యాపీ అయిపోయింది. ముందు ఫ్రాక్తో అయితే ఫుల్ హ్యాపీ అయింది. ఇంక ఇవన్నీ సర్దేసి నీట్గా పెట్టేసుకొని ఆ మునక్కాయలు ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉప్పు మిరపకాయల డబ్బాలో పెట్టేసి ఆ శారీస్ అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం అలా రిలాక్స్గా ఉన్నామో లేదో పక్కింటి పిన్నామైతే పిలిచింది. మల్లెపూలు బోల్డ్ ఉన్నాయి, చెట్లు కోసుకుందరు రండి అని చెప్పేసి ఆల్మోస్ట్ 3-4 కోసారంట చెట్లవి. ఇంకా ఉన్నాయి, చెట్లకి ఇచ్చిపోతాను అని చెప్పి పిలిస్తే అయితే వెళ్ళామండి. వీలైనంత వరకు అయితే నాకు నాకు కంటికి కనిపించినవన్నీ అయితే పూలు అయితే కోసుకొని వచ్చాను. ఇప్పుడు సీజన్ కదా, విపరీతంగా ఒకటే చెట్టు విపరీతంగా పూస్తున్నాయి. ఇగోండి ఆ చెట్టు పూలే ఇవి. ఒక భాగమే, ఇంకొక భాగం పిన్నాము ఒళ్ళో అయితే వేసుకొని ఉంది. ఈ ఒక భాగమే మేమైతే కొన్ని తీసుకొని వచ్చాను పాపకి నాకు అని చెప్పేసి. ఉత్తి పూలు అల్లితే ఏం బాగుంటాయిలే అని మన ఇంట్లో ఉన్న కనకాంబరం చెట్టుకి ఉన్న పూలన్నీ అయితే తెంపేశానండి. తెంపి కలిపి కట్టేశాను. కట్టేది కూడా వీడియో తీద్దాము అనుకున్నానులే, కానీ పెట్టి మర్చిపోయాను కట్టడం మొత్తానికి. నైట్ అన్నం తినేటప్పుడు గుర్తొచ్చింది. ఇంక త్వరగా అన్నం తినేసి ఇంకా ఆ టైంలో 9:30కి పూలు అయితే అల్లానండి. ఇంకా ఆ టైంలో వీడియో ఏం తీద్దాంలే. ఇంక లోహిత కూడా పక్కనే ఉంది కదా, గొడవ చేస్తుంటుంది. వీడియో స్టాండ్ దానికి పెడితే పడేస్తుందేమో, ఫోన్ ఖరాబ్ అయిద్దేమో అని భయం వేసి పూలు కట్టేదైతే వీడియో అయితే తీయలేదు అండి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు అదో చెట్టో ఇదో చెట్టో ఉంది అంటే కొంచెం కోసి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. ఆ కనకాంబరం చెట్టు అయితే అమ్మ అదే పనికి తీసుకొచ్చి ఒక్కటే నాటింది, చాలా బాగా వచ్చింది. ఇంకా కింద నేనైతే ధనియాలు వేసాను, అవన్నీ కూడా అయితే కొత్తిమీరగా వచ్చేసాయి. కనకాంబరం ఉంది, అవన్నీ చిన్న చిన్నవేనండి నాటాము. కొంచెం నీడైతే ఎక్కువ ఉంటుంది, పైన వేప చెట్టు ఉంది కదా, కొంచెం పెరగడానికి టైం పడుతుందిలే, కానీ కొంచెం బాగా వచ్చాయి. ఇంకా పూలు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కనే తోటకూర మెంతికూర అవన్నీ వేసానని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టున్నాను ఒక వీడియో. వాటన్నిటికైతే వాటర్ చల్లేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అండి. అసలు ఇవైతే ఎంత చక్కగా వచ్చాయో, మెంతికూర అండ్ పాలకూర. తోటకూర 4 కొమ్మలు వచ్చాయి, అది ఒక్కటి నచ్చలేదులే, కానీ మెంతికూర తోటకూర చాలా బాగా వచ్చాయి. నేను కూడా కొన్నవి అయితే మీకు ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, తీసుకునేప్పుడైతే తీసుకోండి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అవన్నీ ఇవన్నీ వేసి మొలిసి మొలక ఇబ్బంది పడే బదులు ఇలా ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు అనిపించింది. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్ పడుతుంది అంతే. మనం ఒక కట్ట మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నామంటే ఆ 10 రూపీసే కదా, మనకి ఇక్కడ 4 సార్లకైతే వస్తుంది. ఈ రోజుకి వీడియో అయితే మరి బాయ్.